హైదరాబాద్ కాచిగూడ నింబోలి అడ్డాలో మూసేసిన ఎస్సీ హాస్టల్ ని మళ్లీ తెరవాలంటూ హాస్టల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సొంత భవనం పురాతనమైందనే కారణంతో హాస్టల్ విద్యార్థుల్ని ఇతర హాస్టళ్లకి తరలించి భవనాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఈ హాస్టల్లో ఉంటూ ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్నారని తెలిపారు పూర్వ విద్యార్థులు. పాత భవనం స్థానంలోనే కొత్త భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. పీజీ అయిపోయింది, ఇప్పుడు నేను చదువు అయిపోయింది, ఇప్పుడు నేను కోచింగ్ తీసుకొని స్థిరపడాలి. ఎంతో చరిత్ర ఉంది దీనికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద హాస్టల్, సాంఘిక సంక్షేమ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇది కాచూడ హాస్టల్. గత ప్రభుత్వం కరోనా కాలంలో కరోనా పేరుతోటి దీన్ని మూసేయించారు. ఆ తర్వాత విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉంటే ఈ హాస్టల్ రిపేర్ చేస్తాం అనే పేరుతోటి కొంత డ్రామా నడిపించారు. ఆ తర్వాత ఈ హాస్టల్ బిల్డింగ్ బాగలేదు, కూలిపోయే పరిస్థితిలో ఉంది, దీన్ని వెంటనే మీరు వేకేట్ చేయండి, మేము కొత్త బిల్డింగ్ కట్టించిస్తామని చెప్పేసి గత ప్రభుత్వము సాంఘిక సంక్షేమ అధికారులు చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేస్తాము, మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారంలో ఉన్నది. మేము ఏం అడుగుతా ఉన్నామంటే 5 సంవత్సరాలుగా ఈ సాంఘిక సంక్షేమ కాచూడ హాస్టల్ని మీరు మూసేశారు, దీన్ని కనీసం రిపేర్ చేయలేదు. అటు పోగా దీన్ని కనీసము ఇలాంటి రిపేర్ చేయకుండా సాంఘిక సంక్షేమ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, వెంటనే కాచూడ హాస్టల్ ను రీఓపెన్ చేయండి. 1972లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్ చేసినటువంటి ఈ కాచిగూడ హాస్టల్లో కొన్ని వందల మంది చదువుకొని బాగుపడ్డారు. గత ప్రభుత్వము కరోనా పేరుతోటి లేదా ఇతర వేరే దుష్ట శక్తుల వల్ల ఈ హాస్టల్ మూసేసారు. సరే, జరిగిపోయింది, మాకు సంబంధం లేదు. ఇలాంటి హైదరాబాద్ లో వచ్చి చాలా మంది నిరుపేద విద్యార్థులు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ హాస్టల్ను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది, వెంటనే రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్లో ఫీజులు కట్టాలంటే చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, సోషల్ వెల్ఫేర్, సాంఘిక వెల్ఫేర్, వెనుకబడిన తరగతులు, మైనార్టీ పిల్లలందరికీ కూడా అన్యాయం జరగకుండా ఈ కాచిగూడ హాస్టల్ను వెంటనే రీఓపెన్ చేయాలి. అలాగే ఆడపిల్లలకు బోలకూర హాస్టల్ వెంటనే రీఓపెన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ కూడా వెంటనే రీఓపెన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మీకు చేతులారా మేము జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా మేమందరం ఉద్యోగులం, కానిస్టేబుల్లు, టీచర్లు, కండక్టర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఇందులో నుండి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాలని బాగుపడాలి అంటే కేవలం ఈ హాస్టల్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీద.